యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు యజమాని ముందు యథార్థంగా కష్టపడతారు. యజమాని పక్కకు పోయిన తర్వాత పని పక్కన పడేసి నాటకం ఆడతారు. ఆయన ముందేమో చాలా నమ్మకంగా అబ్బా చాలా కష్టపడుతున్నారు అబ్బో అనుకొని పాప మురిపిస్తారు. అది పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ స్టార్ట్ అయింది, ఈ మాయ చేసేస్తారు. వాక్యంలో ఏమంటాడంటే, దాస్తులారా, భూ సంబంధమైన యజమానుడు కాదు, పరమందు మీకు ఒక యజమానుడు ఉన్నాడని ఎరిగి, ఆయన చూస్తున్నాడని ఎరిగి, నీకు చేతనైన పని శక్తి లోపం లేకుండా చేసి నిన్ను పనికి పెట్టుకున్న వానికి సంతోషాన్ని కలిగించాలి. నువ్వు తీసుకునే దానికి న్యాయం చేయాలి. అతను చూస్తున్నాడా చూడలేదా కాదు, చూసినా చూడకపోయినా నేను తీసుకునే రూపాయికి నేను న్యాయం చేయాలనే బుద్ధి కలిగి ఉన్నాడు చూడు ఒక దేవుని బిడ్డ. వానిని వాని సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. కొట్టాల్సిందే గట్టిగా, ఇది హోల్ నైట్ అసలుకే. కనిపెడతాడు. అలాగే యజమానుల సంగతి చెబుతున్నా, కష్టపడి పాపం చాకిరీ చేస్తారా, వాళ్ళకి డబ్బులు పద్ధతికి ఎవరో డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, ఒక్కసారి అడిగిస్తే పాడు చేసుకుంటాడేమో అన్నట్టు ఏంది, వాడికి 5,000 పోతాయి అనుకో, 5 సార్లు ఇస్తారు. తడవకు 1000 ఎందుకు పనికి రాకుండా పోతాయి వానికి. కొంతమంది కక్కుర్తి బుద్ధి, వదల బుద్ధి కాదు రూపాయిని. ఒకవేళ మీరు అంటారేమో కష్టపడితే అర్థమైద్ది నీకే అంటారేమో, ఇక్కడ కష్టపడే వచ్చాం, ఎడేమో సుఖపడి రాలా, తెలుసు అన్ని చాకిర్లు తెలుసు, అన్ని బాధలు తెలుసు. కష్టపడ్డ వాడికి ఇవ్వవలసిన దాని విషయంలో మనం లోభిత్వంగా ఉండకూడదు. వానికి ఇవ్వాల్సింది వానికి ఇవ్వాలి. ఇంకా సంతోషించినట్టు రూపాయి కళ్ళగానే ఇచ్చేటట్టు మనం ఉండేటట్టు జాగ్రత్త పడాలి. అక్కడ కూడా అలాగా ప్రతి విషయంలో మనం ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? పనిచేసే పనివాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి? ఆయన్ని దృష్టిలో పెట్టుకుని, ఈయన కాదు. ఆయన చూస్తున్నాడు, కేసు ఆయన రాస్తాడని యథార్థంగా చాకిరీ చేయాలి. అలాగే పని చేయించుకునేవాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి? వాడి కష్టార్జితం నా దగ్గర పెట్టుకుంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు బిగబట్టిన కూలి నాకు మొర్ర పెట్టుతుందన్న వచనం నెరవేరిద్ది. ఆ దరిద్రం నాకెందుకు, నా ప్రభు ఒప్పుకోడు. ఇదిగో తీసుకో, పర్లేదయ్యా నీ దగ్గర ఆడిపోతే నేను వచ్చేవారం బల్లేవాడే రారా స్వామి తీసుకో, ఎప్పుడప్పుడే నాకు వద్దయ్యా తీసుకో, నాకు లేకపోయినా పర్లా, నా దగ్గర చాకిరీ చేసినోడు మాత్రం ఒట్టిగా పోవటం లేదు, తీసుకో, ఇదిగో 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా పో అనే మనసును సాధన చేయి. నువ్వు అలాంటి బుద్ధి కలిగి ఉండు, నువ్వు ఇంకా కృపనిస్తాడు దేవుడు.